ఎవరిని నమ్ముతున్నావో, ఎవరు గట్టెక్కిస్తారనుకుంటున్నావో నమ్మొద్దురా తల్లి, మోసపోతావు. సొంత వాళ్ళైనా బయట వాళ్ళైనా ఎవరిని నమ్మొద్దు, హ్యాండ్ ఇస్తారు, దెబ్బతింటావు. మనుషుల వైపు చూడొద్దు. బయట వాళ్ళైనా సొంత వాళ్ళైనా ఖచ్చితంగా మోసపోతావు. నువ్వు ఆనుకోవాల్సింది నా ప్రభువునే. నువ్వు ఎవరి మీద ఆఖరికి నీ కడుపున పుట్టినోళ్ళు కూడా నిన్ను కాటికి పంపిస్తారు. పరిస్థితులు తేడా వస్తే బొంద గడతారు. బొంద, పాడా పెట్టా బొంద మొత్తం కడతారు. నీ కడుపును పుట్టినోళ్ళు కూడా కడతారు. జాగ్రత్త, నువ్వు వాళ్ళని నమ్మటానికి కూడా లేదు. ఎబ్బే నా పిల్లలు అట్లాంటి వాళ్ళు కాదు అనొద్దు. అన్నారంటే నీకు పట్టారే పాడా. దేవునికి స్తోత్రం. అంతే. ఎవడి మైండ్ ఎట్లా మారిద్దో తెలియదు, ఎవడు ఎట్లా ఇదవుతారో తెలియదు. అంతే. నువ్వేదో తీయటి మమతల్లో పొంగిపోతుంటావు. నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం అని నీ దృష్టి ఆయనకేమో వీపు చూపించి ఇటు తిరుగుతావు, ముఖం ఇటు తిప్పుతావు, అయిపోతావు. కన్నావు గనుక, లేదా నువ్వు పుట్టావు గనుక, లేకపోతే నీ బంధువులు గనుక ఏదో నీకున్న మంచి చెడ్డ న్యాయ విచక్షణను బట్టి చెయ్యి వాళ్ళకి, ఏదో నీ బాధ్యతలు అంతే. నువ్వు డీప్కి వెళ్ళావు అనుకో, బొంద ఖాయం. ఎంతమందికి అర్థమైందో? అర్థమైతే రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చేదు తినిపిస్తారు, మింగలేవు, మింగలేక చచ్చిపోతావు. అవసరమా? ఒక్కటే చెప్పాలా, పిల్లలకైనా తల్లులకైనా తండ్రులకైనా ఏయ్, నా దేవుడు తప్ప నేను ఎవరిని లెక్క చేయను. నా దేవుడే నా ప్రాణం. ఒకప్పుడు ఆయన తెలీదు, అంతా నాదని హత్తుకున్నా. ఆయన దొరికాడు, ఆయన తెలిసాడు. ఇంకా దేంతోనూ నేను డెప్త్లోకి బోదలుచుకోవాలా. పోతే కాటు పడిద్దని నాకు తెలుసు. కాబట్టి నేను ఏ మనుషుని మీద నేను ఆధారపడను అనేది నిర్ణయించుకోను. ఆయన ఎంతమందికి అర్థమైంది చెప్పింది? గట్టిగా నిర్ణయించుకో, బతికిపోతావు. లేకపోతే వాళ్ళు చంపరు అసలు నిన్ను. అసలు నువ్వే చీరో తాడో తెచ్చుకొని వేసుకొని ప్రాప్తంగా నువ్వే చేస్తావు. అట్లా చేస్తారు.